మీకు వితిన్ 3 మంత్స్లో ఇలాంటి బైసెప్స్ కావాలా? ఎస్ అయిపోతుంది. జస్ట్ ఈ టిప్స్ ఫాలో అవ్వు. కానీ నీకు ఆ షార్ట్ టర్మ్ పీరియడ్లో నీకు ఇంత మంచి బైసెప్స్ వచ్చేస్తాయి, ఇంత మంచి సిమెట్రీ వచ్చేస్తుంది, నీకు బాడీలో మంచి ప్రోగ్రెషన్ వచ్చేస్తుంది షార్ట్ టర్మ్లో. బట్ అది లాంగ్ టర్మ్లో చాలా చాలా హార్మ్ఫుల్. నువ్వు షార్ట్ టర్మ్ గెయిన్స్కి వెళ్ళావంటే నీకు షార్ట్ టర్మ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, బట్ లాంగ్ టర్మ్లో చాలా హార్మ్ఫుల్. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రోత్ హార్మోన్స్. సో బేసిక్లీ 15, 16, 17, 18 నుంచి 25 వరకు నీ గ్రోత్ హార్మోన్ అనేది మంచిగా పుష్ చేస్తుంది బాడీలో. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఏజ్ వాళ్ళే దీంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో బేసికలీ దీన్ని తీసుకోవడం వల్ల నీ గ్రోత్ హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి నీ బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 18 ఇయర్స్ అయితే నీ బాడీలో 70% to 80% వరకు నీ గ్రోత్ హార్మోన్ మంచిగా పనిచేస్తుంది. అండ్ నువ్వు నీ బాడీలోకి గ్రోత్ హార్మోన్ అనేది పంపించావు. సో ఇది పంపించడం వల్ల నీ బాడీ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఒక టైం పీరియడ్ వరకు మంచి హైప్లో ఉంటుంది నీ బాడీ. బట్ నువ్వు ఆ గ్రోత్ హార్మోన్ ఆపేయడం వల్ల నీ బాడీ ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి గ్రోత్ హార్మోన్ అనేది కింద పడిపోతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే నీ బాడీ ఫుల్గా డిస్టర్బ్ అయిపోతుంది, అసలు రెస్పాన్సే కాదు ఒక టైం వచ్చిన తర్వాత. సో స్టే సేఫ్.